వెల్కమ్ బ్యాక్ టు లేఖన వాక్స్. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ వేసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మసాలా ఆకు, చెక్క, మొగ్గ అన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేయగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయగానే టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాలు కొద్దిగా వేగే లోపల మనం ముందుగుండే అల్లము, ఎల్లిపాయలు రెండు మిక్సీ పట్టుకున్నామండి. టమాటా బాగా మగ్గాలంటే సాల్ట్, రుచికి సరిపోయిన సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. జస్ట్ వరకు అలా కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. విజిల్ తీసేసి పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం మిక్సీ పట్టుకున్నామండి. అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి నేనైతే. పోసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకొని ఈజీగా ఉంటుందండి. ఉదయాన్నే పిల్లలకి బాక్సులకి స్కూల్కి వెళ్తారు కదండి, పిల్లల బాక్స్కి ఈజీగా ఉంటుంది. బాగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.